ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 14. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం కీర్తనలు 89 మరియు 90, సాయంత్రం రోమపత్రిక 14వ అధ్యాయము. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదూ? ఆయన మీ విషయమై తలంచుకుంటూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మిమ్మను విడిచిపోలేదు. తన వాగ్దానాల విషయమై ఎప్పుడు కూడా ఆయన రాజీ పడడు. ఏ వాగ్దానమైతే మీ కొరకు దేవుడు చేశారో ఆ వాగ్దానం ఖచ్చితంగా ఈ దినములలో నెరవేరడానికి ఆయన అద్భుతమైనటువంటి ప్రణాళిక మీ విషయమై ఆయన కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు వారిచ్చినటువంటి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఆ చివరి మాటను మీరు గమనించినట్లయితే, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని ప్రభువారు సెలవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మీ జీవితంలో ఉన్న దుఃఖం, బాధ, వేదన, ఆవేదన మనుషులు ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నీ దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రాణప్రియుడు ఆయన నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. నీ యొక్క కన్నీరు, నీ దుఃఖాన్ని, నీ అంగలార్పుని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా ప్రియ బిడ్డ, నీ దుఃఖ దినములను నేను సమాప్తం చేయబోతున్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయములో నాయుని విధవరాలు తన ఏకైక కుమారుని మరణములో పోగొట్టుకున్నప్పుడు ఆ పాడె వెంట ఆమె నడుస్తూ భయంకరంగా ఆమె దుఃఖిస్తూ ఏడుస్తూ అంగలారుస్తూ నడుస్తూ ఉండగా యేసు ప్రభువారు ఆ నాయును గ్రామానికి అప్పుడే రావడం తటస్థించింది. ఆమె ఏడుపును, ఆమె దుఃఖాన్ని చూసిన ప్రభు ఆమె మీద కనికరపడి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, నువ్వు ఏడవవద్దు. ఎంత మంచి మాట! నువ్వు ఏడవవద్దు అని చెప్పిన ప్రభు ఆ పాడెని ముట్టినప్పుడు దానిని మోసేవారు ఆ పాడెని కిందికి దించారు. యేసు ప్రభువారు ఆ పాడె వైపుకు వంగి ఆ పాడె మీదున్న ఆ యవనస్తునితో, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాను అన్నాడు. వెంటనే ఆ చనిపోయినటువంటి వాడు కన్నులు తెరిచి ప్రభు వైపు చూచి యేసు ప్రభుతో మాటలాడసాగాడట. ఒక క్షణంలో ఆమె దుఃఖం, ఆమె అంగలార్పు మార్చివేయబడింది. నీ దుఃఖ దినములు సమాప్తములగుని చెప్పిన మన ప్రభుని యేసు ఈరోజు ఈ ఉదయకాలం మీతో కూడా మాట్లాడుతున్నారు. నా బిడ్డ, నీవు దుఃఖపడవద్దు, నీవు అంగలార్చవద్దు. యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉన్నాను. నీ భయముల నుండి, నీ దిగుళ్ళ నుండి, నీ చింతల నుండి నేను నిన్ను విడిపిస్తాను అని గొప్ప అభయాన్ని మీకు ఇస్తున్నారు ఈ ఉదయం. కాబట్టి ఆయన తట్టు చూస్తారా? ఆయన వైపు కళ్ళెత్తుతారా? మీ జీవితంలో ఆనందకరమైన శుభదినముగా ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి,
మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఏ విధమైన దుఃఖము చేత, అంగలార్పు చేత, ఆవేదన చేత బాధపడుతున్నారో ఒక్కసారి మీరు వారి తట్టు తిరిగి ఈ మాట, మీరు చెప్పిన ఈ వాగ్దానం వారితో మీరు మాట్లాడండి. నా బిడ్డ, నీ దుఃఖ దినములను నేను సమాప్తం చేయబోతున్నానని మీరు చెప్పండి నాయన. మా ప్రియ తండ్రి, మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని వారిని ఆదరించి బలపరిచి వర్ధల చేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.